Right, students, welcome back to the session. So, in this session, we will be discussing some time and work questions, right? Yes. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు 9542846556. దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్. యూ కెన్ వాట్సాప్ మీ యువర్ డౌట్స్, రైట్? ఎస్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Ratio of efficiency of person x to that of person y is 2:1 super. ఏం చెప్తున్నారు? ఎఫిషియన్సీ రేషియో చెప్తున్నారు ఫస్ట్. అండ్ బోత్ స్టార్టెడ్ డూయింగ్ వర్క్ ఎట్ 2 PM ఆన్ మండే కొంత టైంకి స్టార్ట్ చేశారట అండ్ ఫినిష్డ్ ఇట్ ఎట్ ఇన్ ద సేమ్ వీక్. అదే వీక్లో 7:20 వెడ్నెస్డేకి ఫినిష్ చేశారట. అంటే ఎంత టైం పట్టిందో చూద్దాం, ఆగండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఇలా 3 days, రైట్? ఎస్. 2కి స్టార్ట్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడ 2కి 24 hours, 2కి 24 hours, ఇక్కడ నుంచి ఇక్కడికి 24 hours, ఇక్కడ నుంచి ఇక్కడికి 24 hours, 48 hours అయిపోయింది. 48 మీద 7:20 PM, రైట్? ఎస్. 7:20 PM అంటే ఇవన్నీ పిఎంఏగా. ఎస్, పిఎం. ఇంకొక 5 hours టైం ఎక్స్ట్రా పట్టింది. 5 hours 20 minutes. అంటే ఎక్స్ ఇద్దరు కలిసి చేస్తే, ఎక్స్ వై ఇద్దరు కలిసి చేస్తే టైం ఎంత పట్టింది? రైట్. 48 + 5 53. 20 minutes అంటే 1/3. 53 1/3, 160/3 hours. ఎఫిషియన్సీ రేషియో మాట్లాడుతున్నారు. ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ టు వై ఈజ్ 2:1. నేను టోటల్ వర్క్ రాసుకోవచ్చు. టోటల్ వర్క్ ఈజ్ 160/3 × 3, 160/3 × 3, 160 units. వెరీ గుడ్. అలా అయితే ఎట్ వాట్ టైమ్ ఎక్స్ అలోన్ స్టార్టెడ్ ద వర్క్, రైట్? అంటే ఎక్స్కి పట్టే టైం ఎంత? టైం టేకెన్ బై ఎక్స్ ఈజ్ 160/2, 80 hours. అంటే 3 complete days అవ్వాలి. 3 complete days అయితే 72 hours అవుతాయి. వెరీ గుడ్. ఫ్రైడే 10 AM, ఫ్రైడే 10 AMకి స్టార్ట్ చేశాడు, కరెక్ట్? సాటర్డే 10 AM 24, సాటర్డే. సండే 10 AM 48, మండే 10 AM 72, ఇక్కడ నుంచి ఇక్కడికి 24, 24. వెరీ గుడ్. ఇక్కడికి 72 అయిపోయింది. ఇంకా 8 hours. దీని మీద 10 AMకి 8 hours యాడ్ చేయాలి. 2 hours యాడ్ చేస్తే కనుక 12 PM. 12 PMకి ఇంకొక 6 hours అంటే 6 PM. 6 PM ఆన్ మండే 6 PMకి వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డన్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్. Aman, Amit and Ankit can do a certain work in how many days? Aman assisted by Amit on first day and assisted by Ankit on second day. Very good. And this process is continued till అమన్ ఏ అనుకుంటున్నా, అమిత్ బి, అంకిత్ సి. ఎవరు స్టార్ట్ చేశారు? ఇన్ హౌ మెనీ డేస్? అమన్ ఈజ్ అసిస్టెడ్ బై అంకిత్, ఏ బి, అండ్ ఈజ్ అసిస్టెడ్ బై అంకిత్. వెరీ గుడ్. అమన్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాడు. అమిత్ ఏమో ఫస్ట్ డే ఉంటున్నాడు, సెకండ్ డే అంకిత్ ఉంటున్నాడు, రైట్? ఎస్. ఏ ఒక్కడే వర్క్ చేస్తే 50 days, బి ఒక్కడే వర్క్ చేస్తే 75, సి ఒక్కడే వర్క్ చేస్తే 60. వెరీ గుడ్. ఎల్సిఎం ఈజ్
ఇక్కడ వచ్చేసి 5 10 టైమ్స్, 5 15 టైమ్స్, 5 12 టైమ్స్, 10 15 12, 5 తీసేస్తే రైట్ 12, 5 2 2 తీసేయచ్చు రైట్. అక్కడ నుంచి 5 అంటే 3 6 టైమ్స్ 300 is the LCM, కరెక్ట్. వెరీ గుడ్. ఎందుకు 6 4 5, వెరీ గుడ్ వెరీ గుడ్, డన్. ఎస్ ఎస్. సో ఫస్ట్ డే ఏ అండ్ బి వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఏ అండ్ బి వర్క్ చేస్తున్నారు, కరెక్ట్. ఏ అండ్ బి 10 యూనిట్స్ ఈజ్ డన్. సెకండ్ డే వచ్చేటప్పటికల్లా ఏ అండ్ సి వర్క్ చేస్తున్నారట. ఏ అండ్ సి నవ్ 11 యూనిట్స్. మళ్ళీ థర్డ్ డేకి వచ్చేటప్పటికల్లా థర్డ్ డే ఏ అండ్ బి వర్క్ చేయాలి 10 యూనిట్స్. ఫోర్త్ డే వచ్చేసి ఫోర్త్ డే ఏ అండ్ సి వర్క్ చేస్తారు 11 యూనిట్స్. ఇలాగా సోన్ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా వర్క్ చేస్తున్నారట. అంటే ఫస్ట్ 2 డేస్లో జరిగిన వర్క్ 21 యూనిట్స్. అలా ప్రతి 2 డేస్కి 21 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతూ వెళ్తుంది, రైట్. నాకు కావాల్సింది 300 యూనిట్స్. వెరీ గుడ్. 21 మల్టిపుల్ బిలో 300 మాట్లాడుకుందాం. 21 8 టైమ్స్ 210 కంటే ఎక్కువ ఉండాలిగా. 21 14 టైమ్స్ 14 2 టైమ్స్ 28లోనే ఉంది కాబట్టి రైట్. ఎస్ 14 1 టైమ్ 14 28 29 294 యూనిట్స్. ఇలాగా 14 సెట్స్ ఇలా రాసుకుంటూ వెళ్తే 14 సెట్స్ అయితే అంటే 14 2 డేస్ అయితే అంటే 28 డేస్. 28 మీద ఇంకా 6 యూనిట్స్ నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ అండ్ బి చేస్తారు నెక్స్ట్ టైం. సెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇది ఒక సెట్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత వెంటనే వచ్చే నెంబర్ 10 యూనిట్స్. 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ 294 వర్క్ ఈజ్ గెటింగ్ డన్ అవుట్ ఆఫ్ 300 అంటే రిమైనింగ్ 6 యూనిట్స్ 28.6 డేస్. నాకు ఆప్షన్స్లో అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చాడు 29 డేస్. 29 days. Option C is the correct answer for this question. Very good. Super. Garima and Gaurav together can do a piece of work in 36. Gaurav and Girish can do it in 40 days. If Garima worked for 15 days and Gaurav worked for 20 days, then remaining work is done by Girish alone in 38 days. Super. గరిమా ఏ, గౌరవ్ బి, గిరీష్ సి అని మాట్లాడుకుందాం, రైట్. ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 36 డేస్. బి అండ్ సి కనుక కలిసి వర్క్ చేస్తే 40 డేస్. లెట్ టోటల్ వర్క్ బి రైట్ 9 టైమ్స్ 10 టైమ్స్ 10 9 360 ఇస్ ద ఎల్సిఎం. వెరీ గుడ్. ఇప్పుడు ఏ అండ్ బి ఏ ఒక్కడే ఎన్ని డేస్ చేశాడు? గరిమా అంటే ఏ వర్క్డ్ ఫర్ 15 డేస్. ఏ వర్క్డ్ ఫర్ 15 డేస్. గౌరవ్ వర్క్డ్ ఫర్ 20 డేస్. బి వర్క్డ్ ఫర్ 20 డేస్. నెక్స్ట్ దెన్ వర్క్ సి అలోన్ ఇన్ సి 38 డేస్. ఈ 15 డేస్ టుగెదర్ ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి ఇక్కడ జరిగిన 15 డేస్ బితో ఏతో పాటు చేయించేద్దాం. ఏ అండ్ బి 15 డేస్ చేసి ఉంటారు, రైట్. ఇంకా బి దగ్గర 5 డేస్ మిగిలి ఉన్నాయి. బి అండ్ సిని 5 డేస్ చేయిద్దాం. నెక్స్ట్ సి 33 డేస్ సి అలోన్ 33 డేస్ చేసినట్టు, రైట్. ఎస్. ఇలా ఇండివిజువల్గా రాసినా సరే వాళ్ళిద్దరిని టుగెదర్గా చేసిన బి ఇక్కడ ఒక 15 డేస్ చేయించా, ఇక్కడ ఒక 5 డేస్ చేయించా, టోటల్ 20 డేస్ వర్క్ చేసినట్టు, రైట్. ఎస్. ఏ అండ్ బి టోటల్ ఎఫిషియన్సీ 15 150 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈస్ గెటింగ్ డన్. B and C together efficiency 9 5 times 45 units of getting done. C efficiency నేను 33 into C అనుకుంటున్నా. వెరీ గుడ్. డన్. The total work is getting done 360 units of work is getting done. 33C is
195. 200 subtract చేస్తే 160, 165. Very good. Exactly. C's efficiency is 5 units. Efficiency of a C 5 units వచ్చింది. Together efficiency 9 units. Efficiency of a B is 9 minus 5, which is 4 units. Efficiency of A is efficiency of A. A efficiency వచ్చేస్తుంది. Together efficiency 10 units. అందులో నుంచి B 4 తీసేస్తే 6 units. గరిమా అంటే ఏ పర్సన్ ఏ గురించి మాట్లాడుతున్నట్టు, రైట్? ఎస్. బి ఏ. గరిమా 60% ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది? టైమ్ టేకెన్ బై ఏ ఈజ్ 60% ఆఫ్ ద వర్క్ 6/10 అని రాసుకుందాం. 6/10 టైమ్స్. వెరీ గుడ్. టోటల్ వర్క్ 360. 1/6, 36 days. 36 days is my final answer. Option B is the correct answer for this question. Very good. Very good. Next. A and B together can complete 70% of a work in 72 days. A and B 70% of the work, 7/10th of the work in 72/10 days. Very good. So A and B together can complete it in 72/7 days. ABC 88.5 work in 5.4 days. A, B, C 88.5, 885/1000 units of work in 54/10 days. Total work is getting done in 0, 0 gets cancelled. 5 cancel చేస్తే 5 1 time, 5 7 times 35, 7 times. Very good. 5 20 times. ఇంకేమన్నా 177, 3 క్యాన్సిలేషన్ ఉన్నట్టుంది ఇక్కడ. 7 7 14. ఎస్. 77లో 3 క్యాన్సిల్ చేస్తే 3 5 times 15, 59 3 18 times. 18 2 times 36, 360/59 daysలో total work is getting done. Super. Now total work, let us assume as 360. 72 5 times 7, 5 times 35, 360, 59 units. Very good. Efficiency of C వచ్చేస్తుంది, which is efficiency of C is total efficiency 59, అందులో 35 A and B ఇది తీసేస్తే remaining 24 units. If C is 60% more efficient than A, efficiency of A is, right, 60% అంటే 16 parts. 10 parts ఏమవుతుంది అప్పుడు నాకు? ఇది 1.5 times అంటే 15 units. సో ఎఫిషియన్సీ ఆఫ్ B ఈజ్, టుగెదర్ ఎఫిషియన్సీ నాకు తెలుసు 35. 35లో నుంచి 15 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ A ఈజ్ 20 units. Right? B is 20 units. Then find the time taken by B alone to complete 2/3 of the work. Time taken by B, 2/3 of 360. B చేస్తున్నారు, B efficiency 20. 2 3 times 6, 6 times 36, 2 6 times 12 days is my final answer for this question. 12 days. Option B is the correct answer. Super. Very good. Next. A can complete percentage of work, B takes 4 days less to say. B can complete 75% of the work in. Fill in the blank type. Yes, super simple questions. A can complete 25% of the work. A can complete 1/4 of the work in 4 days. Ante total work is getting done in. B can complete it in 4 days less 12. 75% of the, yes, second blank, time taken by B is 12 into 3/4, which is equal to 9. Set in the first option I can answer. Yes. Next.
A can do 2/5 of the work, 2/5 of the work in 4 days, ante total work is getting done in 10 days. B can do the same piece of work 4 days less. Time taken by B is 6 into 3 by 4, which is a 4.5. Super. Second one also I can. Next, ఓన్లీ 1 and 2, ఓన్లీ 1 and all 1, 2, 3 రెండు ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి అది కూడా చెక్ చేయాలి. ఏ కెన్ డూ 20%, 1/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 4 days, అంటే టోటల్ వర్క్ ఈస్ గెటింగ్ డన్ ఇన్ 20 days. బి 4 days తక్కువ 16 days. టైమ్ టేకెన్ బై బి ఈజ్, దిస్ ఈజ్ టైమ్ టేకెన్ బై బి, 16 into 3 by 4, which is a 12. Yes, మూడు సెట్ అయినాయి. ఆప్షన్ ఏ is the correct answer for this question. Very good. Next, A and B can do a piece of work in 30 days and 45 days. They worked together till the completion of the work, completion of 1/3 of the work, and the remaining work is completed by B and C together. If total work is completed in 26 days. Very good. A can complete the piece of work in 30 days. ఏ 30 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారట. సూపర్. బి ఏమో 45 days టైం పడుతుందిట. బికి 45 days టైం పడుతుంది. అంటే టోటల్ టైం టేకెన్, వెరీ గుడ్, టోటల్ వర్క్ ఐ కెన్ అజ్యూమ్ యాజ్ అ 90 units. 90 units. వెరీ గుడ్. 3 times 2 times. ఏ అండ్ బి దే వర్క్డ్ టుగెదర్ టిల్ ద 1/3 of the work is getting done. ఇద్దరు కలిసి 1/3 of the work అంటే డేస్ ఈజ్ 30/5, అంటే 6 days వర్క్ చేశారు ఇద్దరు కలిసి. ఏ అండ్ బి కలిసి వర్క్ చేసింది. నెక్స్ట్, బి అండ్ సి టుగెదర్ టోటల్ 26 days, అంటే బి అండ్ సి కలిసి ఎన్ని డేస్ చేశారు? టోటల్ 26, ఆల్రెడీ 6 అయిపోయినాయి, 20 days. 20 daysలో బి చేసిన వర్క్, బీస్ వర్క్ ఇన్ 20 days. బీస్ వర్క్ ఇన్ 20 days ఈజ్ 20 into 2, 40 units. ఇక్కడ 1/3 ఆఫ్ ది వర్క్, రిమైనింగ్ వర్క్ ఎంత? ఆల్రెడీ ఇక్కడ వరకు ఇది 1/3 ఆఫ్ ది వర్క్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఈజ్ 60 units. ఇప్పుడు ఆ 60లో 40 బి చేసేసాడు. రిమైనింగ్ వర్క్ ఎంత? వర్క్ డన్ బై సి, వర్క్ డన్ బై సి ఈజ్ వర్క్ డన్ బై సి ఇన్ 20 days. సి కూడా 20 days వర్క్ చేశాడుగా. ఈజ్ 60 minus 40, 20 units. అలా అయితే సి కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్. 20 units ఆఫ్ వర్క్ చేయడానికి 20 days టైం పట్టింది. 90 units ఆఫ్ ద వర్క్ చేయడానికి 90 days టైం పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. డన్. 20 units ఆఫ్ ద వర్క్ చేయడానికి 20 days టైం పట్టింది. అలాగే సేమ్ వర్క్, సో 90 units ఆఫ్ ది వర్క్ చేయడానికి 90 days టైం పడుతుంది. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్, ఏ alone కెన్ కంప్లీట్ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 8 days. ఏ 40% అంటే 2/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 8 days. టోటల్ వర్క్ ఈజ్ 20 days. వెరీ గుడ్. టోటల్ వర్క్ ఈజ్ 20 days. B can 20%, B is a 20% less efficient than. Efficiency ratio of A to B is given as a 5:4. Very good. A and B together started the work and left after completion of 45% of the work. Now total work is a 5 into 20, 100 units. 100 units. Very good. 45% ఆఫ్ ద వర్క్ అంటే ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేసినట్టు? ఏ అండ్ బి 45 upon total efficiency 9 units. 45% of the work is
రైట్. అంటే ఇద్దరు కలిసి 5 days వర్క్ చేశారు. సూపర్. సి జాయిన్డ్ అండ్ వర్క్డ్ విత్ 1/4 ఆఫ్ ఎఫిషియన్సీ విచ్ ఈజ్ ఎక్స్ యూనిట్స్ ఫర్ 5 days. 5 days సి వర్క్ చేసేట. సి వర్క్డ్ ఫర్ 5 days ఎక్స్ ఎఫిషియన్సీతో. వెరీ గుడ్. ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై ఏ అండ్ బి టుగెదర్. మళ్ళీ ఏ అండ్ బి ఇంకొక 45 యూనిట్స్ చేస్తారు. ఇంకో 5 days చేశారు. ఇంకో 5 days చేస్తే ఇంకొక 45 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. రైట్. అంటే సి 5 daysకి ఎంత వర్క్ చేశాడు? 10 యూనిట్స్ ఆఫ్ వర్క్. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 10/5 which is 2 units. 2 units per day, which means x is equal to 2. X value 2. Find the time taken by C alone to complete 80% of his original efficiency. Original efficiency is 1/4 of efficiency 2. Original efficiency is 8. Time taken by C is total work 80% of the work 80 units upon full efficiency 8 10 days. ఎక్సెల్లో మాట్లాడమంటున్నారు. 10 రావాలి. 2 times 4 plus 6 10. ఎస్, టోటల్ వర్క్ 10 daysలో కంప్లీట్ అవుతుంది. ఆ 10 ఎక్కడ సెట్ అవుతుందో చెక్ చేయాలి. 5 2 times 10 ఇది 8. ఇది ఇక్కడ సెట్ అవ్వాలా. 9 2 times 18 minus 8 10. 1 and 3. 1 and 3 option B is the correct answer for this question. Very good. Next, A and B together can complete 37.5% of the work in 16.5 days. B and C together can complete 25% of the work in 5.5 days. C and D together can complete 50% of the work in 11 days. A and B కలిసి వర్క్ చేస్తే రైట్ 37.5 అంటే 3/8. వెరీ గుడ్. 3/8 ఆఫ్ ది వర్క్ ఈజ్ గెటింగ్ డన్ ఇన్ 33/2 days. అంటే టోటల్ వర్క్ ఈజ్ గెటింగ్ డన్ ఇన్ 311 times 4 44 days. వెరీ గుడ్. నెక్స్ట్, B and C 1/4 of the work. B and C 25% of the work. Right, 55/10 or else right 5.5 అంటే 11/2. Total work is getting done in 22 days. Very good. C and D ఏమో 50% of the work, half of the work ని 11 days అంటే టోటల్ వర్క్ ని 22 days. వెరీ గుడ్. D and E ఏమో 3/4 of the work 24.75 24 3/4. Right, 24 4 times 96 99 upon 4 days. అంటే టోటల్ వర్క్ ఈజ్ గెటింగ్ డన్ ఇన్ 33 days. A and E 62.5% of the work. A and E 5/8 of the work in 27 55/2 days. Very good. 5 11 times 2 4 times 44 days. Very good. Find the sum of time taken by B and E individually. అసలు B and E ఎఫిషియన్సీ ఎంతో తెలియాలి. ఈ మూడిటి ఎఫిషియన్సీ ఇక్కడ వరకు 44 33 ఎల్సిఎం తీసుకుంటే చాలు. 44 33 LCM is 44 33 11 4 times 11 3 times 3 4. Efficiency is 33 4 times 132. Very good. Efficiency is 132. 3 times 6 times 6 times 4 times 3 times. Very good. ఇప్పుడు మొత్తం అందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్తే 2 సార్లు ఏలు 2 సార్లు బీలు 2 సార్లు సీలు మొత్తం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్
A, B, C, D, E. Total efficiency is అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2. 6, 4, 10, 16, 16 plus 6, 22, 22 by 2, 11. Very good. 11 units is the total efficiency. ఇప్పుడు నాకు B కావాలి, E కావాలి. B కావాలి అంటే A, E, C, Dని సబ్స్ట్రాక్ట్ చేస్తా. ఎఫిషియన్సీ ఆఫ్ B కావాలి అంటే టోటల్లో నుంచి ACDEలు పోవాలి. కరెక్ట్. సిడీలు పక్క పక్కన ఉన్నాయి, ఏఈలు పక్క పక్కన ఉన్నాయి. అంటే 6 + 3 11లో నుంచి 9 సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ అంటే టైం టేకెన్ బై బి ఏమవుతుంది అప్పుడు నాకు 132/2. వెరీ గుడ్. 66 days. ఎఫిషియన్సీ ఆఫ్ ఈ కావాలి నాకు. ఈ కావాలి అంటే ఏబిసిడీలు పోవాలి. ఏబీలు పోయినాయి, సిడీలు పోయినాయి. వెరీ గుడ్. 3, 6, 9. 11 minus 9, 2 units. Time taken by E also 66 days. Total required total is 132 days. Option C is the correct answer. Very good. Very good. Next one. 33%, 33, 1/3, 1/3 of the work done by Rekha in 8 days. Rekha 1/3 of the work, 1/3 of the work 8 days. Ante total work is getting done in 24 days. 25% of the work completed by Sushma in 12 days. Sushma 1/4 of the work 12 days. Total work is getting done in 48 days. 20%, Parvati in 4 days. Parvati 20%, which means 1/5 of the work 4 days and a total 20 days. Very good. So LCM is 240, correct? Yes, 240 exactly. 10 times, 5 times, 12 times. Very good. Next, Sushma and Parvati started working together. Sushma and Parvati 12 days. Ante completed work is 12 into 17. Right? Yes. 12 into 17 total value. Next, వదిలేయండి దీన్ని ఇలాగా. Parvati left the work and remaining work Rekha and Sushma. తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్నారు. వెరీ గుడ్. ఇన్ హౌ మెనీ డేస్? వెరీ గుడ్. సో 12 days with 17 units of efficiency. A number of days with 15 units of efficiency. Total work is getting done 240. 240ని నేను 12 into 20గా రాసుకుంటా. 12 into 17 అటుపోయి 12 into 20లో సబ్స్ట్రాక్ట్ అయితే A15A వాల్యూ 12 3 times 3 5 times 12/5 అంటే 2/5 days. ఏ వాల్యూ ఆల్రెడీ ఒక 12 days ఇక్కడ వర్క్ చేశారు. టోటల్ టైమ్ ఈజ్ 12 days. ఫస్ట్ వాళ్ళిద్దరూ చేశారు, తర్వాత 2/5 days. 14 2/5 days is my final answer for this question. 14 2/5 days. Option A is the correct answer. Super, very good. Next, 4 friends A, B, C, D are assigned to, right? A, C, D together can complete the task in 8 days. A, C, D can complete the task in 8 days. A and C 72/7 days. A and C 72/7 days. Very good. 72 is the LCM. 8 9 times 7 times. A and C. Efficiency of D మాట్లాడేయచ్చు ఇక్కడ. Efficiency of D is టోటల్లో నుంచి 7 సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 units. Efficiency of B is 20% more efficient than efficiency of B is
20% more, 2.4. Very good. Then find the sum of number of days B and C completely. It is known that efficiency of A and C is 3:4, total 7 units. Very good. Efficiency of A 3 units, efficiency of C is 4 units. The required total is 72 with 2.4 efficiency and 72 with 4 efficiency. 24 3 times, which means 30, 18, 48 days. 48 days is my final answer for this question. Option D is the correct answer. Super. Very good. Next. A, B, C and D can complete a piece of work 2, 4, 8, 10 days. All of them started working. Very good. A ఒక్కడే వర్క్ చేస్తే 2 days, B చేస్తే 4 days, C చేస్తే 8 days, D చేస్తే 10 days. LCM is 40, 20, 10, 5, 4. Very good. A worked for X minus 3 days with half of his original efficiency. B worked for, C worked for, D worked for. Very good. Very good. Work complete అయిపోయిందిట. A worked for X minus 3 days with half of his original efficiency. Original efficiency 20. X minus 3 days with efficiency 10 units. Next, X minus 3 days with efficiency 10 units. Next, X minus 2 days with efficiency 5 units and X minus 1.5 days with efficiency 4 units. Now the work is getting done, which is a total 40 units. Write 20x minus 60 plus 5x minus 10 plus 4x minus 6 is 40. Very good. ఇక్కడ 29x is equal to 76 యాడ్ చేస్తే 116. x వాల్యూ 29, 4 times 34 times 120 minus 4. x value 4. If efficiency of another person is equal to x, then find the total time taken. Very good. T to work complete. Yes. My required answer is time taken by T is 40 upon 4, 10 days. 10 days is my final answer for this question. Very good. Option B is the correct answer. Super. Next one. 16 men can complete a piece of work in 24 days. The work can be done by 24 women in 32 days, 72 children in 64 days. Right? Men, women, చిల్డ్రన్ ముగ్గురిని 3 రకాలుగా ఇచ్చారు. Q1 ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి పద్ధతి చూడండి. 6 men మొత్తం కలిసి చేస్తున్నారు. అక్కడ పైన ఇండివిజువల్గా చేశారు, ఇక్కడ కలిసి చేస్తున్నారు. ఇండివిజువల్గా చేసిన దాన్ని డినామినేటర్లో రాయండి. 16 into 24. ఇప్పుడు కలిసి చేసేటప్పుడు 6 men రాయాలి. తర్వాత అండ్ ఇండివిజువల్గా 24, 32 వాళ్ళు 8 చెయ్యాలి. ఇండివిజువల్గా 72, 64 వాళ్ళు ఇప్పుడు 24. వెరీ గుడ్. 6 4 times 24, 8 4 times 32, 24 3 times. Very good. 1/64, 1/96, 1/192. 192 is the LCM. Super. So 3, 2, 1. 6/192. 6 cancel చేస్తే right 1/32. So now Q1 is 32 days. Q1 is 32 days. Super. Very good. Next, Q2 గురించి మాట్లాడితే 16 women started the work and left after 10 days. ఇలాంటప్పుడు మనకి తెలిసిన ఒరిజినల్ పద్ధతి మాట్లాడుకుందాం. 16 men 24 days. Q2 గురించి చెప్తున్నా. 16 men
24 days is equal to 24 women 32 days. Very good. So men to women efficiency is in the ratio 2:1. Total work is 24 into 32. Right? Yes, which is 24 2 times 48, 72 768 is the total work. ఈ టోటల్ వర్క్ని 16 ఉమెన్ చేశారు 10 days అంటే 160 యూనిట్స్. కంప్లీటెడ్ వర్క్ ఈజ్ 16 into 10 160 యూనిట్స్. 38 ఉమెన్ రిమైనింగ్ వర్క్ టైం టేకెన్ Q2 వాల్యూ మాట్లాడితే రిమైనింగ్ వర్క్ ఈజ్ 60 minus 68 minus 6 8 608 38 ఒక్కొక్కడికి 2 units of efficiency. Very good. 304 times 38 8 times 8 times 64 8 3 times 24 30. Yes, exactly 8 days. Q2 is 8 days. Very good. Q1 is greater than Q2. Option A is the correct answer for this question. Done? Right. Very good. Next. Mohit can do a piece of work. Sushil can do a piece of work. Amol and Sushil can do a piece of work in 30 days. ఒకడు 60 days, ఇద్దరు కలిసి 30 days అంటే ఎఫిషియన్సీస్ సేమ్. ఎఫిషియన్సీ ఆఫ్ Sushil is equal to efficiency of Anmol. Right. Mohit and Sushil, Mohit and Amol రెండు ఈక్వలే. మోహిత్ అండ్ సుశీల్ చేసిన సుశీల్ అమోల్ ఎఫిషియన్సీ వీళ్ళిద్దరిలో ఎవరు చేసిన ఎఫిషియన్సీ సేమ్. మోహిత్ ఈజ్ కామన్. వెరీ గుడ్. మీరా అండ్ ముకుంద్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్. మీరానేమో ఏ అనుకుంటా, ముకుంద్ ఏమో బి అనుకుంటా. ఓకే, జయీష్ సి, ముకుంద్ బి, రజనీష్ సి, డి. సారీ, రజనీష్ ఇంకో పర్సన్ వచ్చాడు. మీరా అంటే ఏ, ముకుంద్ అంటే బి. వెరీ గుడ్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 26 2/3, 27 3 times 81, 80/3 days. Right? 80/3 days. Very good. Mukund alone can complete the whole work in 40 days. Ante B alone can complete it in 48 days. 240 is the LCM. Very good. 8 3 times together efficiency 9 5. Efficiency of A is 4 units. Very good. Jayesh is 20% more efficient than B. Efficiency of B matladite right 5 units. Efficiency of C is 20% more efficient than B. 20% more, which means 6 units. Efficiency of D is Rajneesh is 25% more efficient. 4 kante 25 extra 5 units. Very good. Jayesh ante Jayesh C, Mukund ante Jayesh C, Mukund B, Rajneesh D. CBD cheyalta work ni. Right. Time taken is total work 240 units. BCD total 16 15 days. Very good. 15 days is my final answer for this question. Super. Meera and Parul together. Parul is 20% less efficient than Jayesh. Jayesh ante CC kante 20% takkuva. Right. Efficiency of Parul is right 6 minus 1.2, which is 4.8 units of efficiency. In how many days? Time taken is total work 240 units,
4.8 అలాగే మీరా అంటే ఏ, మీరా అంటే ఏ 4 + 8.8 8 11 times 8 30 times 300 300 upon 11 11 2 times 22 right 20 87 times 27 3 by 11 days 27 3 by 11 days. Option D is the correct answer for this question. Very good, very good. Next, Rahul, Om and Firoz together can complete a piece of work in, very good, while Om is a 40% less efficient than efficiency ratio of Om to Firoz is given as 40% less efficient, which means 3:5. Super. Rahul is 50% more efficient than Harita. Rahul to Harita. 50% more efficient, 3:2. Very good. Can do in B days. Firoz is 20% more efficient than Harita. Firoz 20% more, 6:5. Very good. Om alone can complete it in 50 days. Super. Harita ఇక్కడ 2 ఇక్కడ 5 అంటే 5తో 2తో మల్టిప్లై చేస్తే 5 3 times 15 2 5 times 10 6 2 times 12 10. మళ్ళీ ఫిరోజ్ కామన్, ఫిరోజ్ ఇక్కడ 5 ఇక్కడ 12 అంటే 12. ఈ రెండు రేషియోల్ని 5తో మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్. 12 3 times 36, 12 5 times 60, 5 5 15 times 75 50, 12 5 times 60 50. ఎస్, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్. ఎస్, ఓం ఎక్కడా కామన్గా లేడు, హరిత ఈ రెండు వాల్యూస్ ఈక్వల్. రైట్, మొత్తం అన్నీ కరెక్ట్గా తీసుకుని వచ్చాను. రైట్. ఓం కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 50 days. టోటల్ వర్క్ మాట్లాడుకోవచ్చు. టోటల్ వర్క్ ఈజ్ 36 units విత్ 50 days. రైట్. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామా ఇప్పుడు? రాహుల్, ఓం, ఫిరోజ్. ఏ ఇజ్ ఈక్వల్ టు 36 50 అపాన్ రాహుల్ 75, ఓం, ఫిరోజ్. రైట్, ఈ ముగ్గురు చేయాలి. 90 90 plus 70 160, 160 plus 11 171. 9 క్యాన్సిల్ చేస్తే 9 19 times 9 4 times 200 upon 9 days 19 10 times 190 10 by 19 days. వెరీ గుడ్. 10 19 10 by 19 days. బి కూడా మాట్లాడేద్దాం. బి ఈజ్ రైట్. హరిత, ఫిరోజ్, రాహుల్ 36 into 50 upon హరిత, ఫిరోజ్, రాహుల్. వెరీ గుడ్. రాహుల్, ఫిరోజ్, హరిత. 110 185. 5 10 times 5 37 times 360 upon 37. 360 upon 37. రైట్. 370. 27 ఎక్స్ట్రా ఉంది. 9 times 27 by 37. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఏ వాల్యూ ఈజ్ 10 10 by 19. బి వాల్యూ ఈజ్ 27 by 37. వెరీ గుడ్. డన్. ఎస్, సో ఈ సెషన్ ఇక్కడతో వైండప్ చేసుకుందాము. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ మోర్ క్వశ్చన్స్. రైట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.